అంటూ వచ్చారు హేమ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి తేల్చింది కర్ణాటక హైకోర్టు. అయితే అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకంటే దాదాపుగా ఒక ఏడాది క్రితం అనుకోవచ్చు అటు ఇటుగా. సో ఈ క్రమంలో ఇంత టైం ఎందుకు పట్టింది? ఏం జరిగింది? వాదోపాదనలు ఎటువంటి వాదనలు ఎటువంటి వాదన వినిపించడం జరిగింది? వీటి గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే తన క్యారెక్టర్స్ గురించి వచ్చినప్పుడు మంచి పాత్రలు ఎంచుకొని నటనలు రాణించారు హేమ. నటిగా ప్రేక్షకుల మనసును కూడా గెలుచుకున్నారు. సో అటువంటిది ఒక్కసారిగా ఒక ఉపద్రవల తన మీద పడింది ఈ కేసు. ఆ క్రమంలో ఏం జరిగింది? ఆ తర్వాత రీసెంట్గా హేమ గారి తల్లి కూడా మరణించడం జరిగింది. దాంతో ఈ అంశాన్ని కూడా అక్కడ ఆమె ప్రస్తావిస్తూ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ రోజు ఏం జరిగింది? బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఏం జరిగింది? హేమ ఎందుకు అంత ఎమోషనల్ అయిపోవాల్సి వచ్చింది? ఓవర్ యాక్టింగ్ అనే పేరు బాగా వినిపించింది, గుర్తుందా? మీకు గుర్తుందా? ఓవర్ యాక్టింగ్ చేశారు హేమ అని చెప్పి. అసలు ఎందుకు అంతలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది? ఆ తర్వాత ఎటువంటి ఇష్యూస్ను ఫేస్ చేశారు? ప్రస్తుతం ఎలా ఉన్నారు? సిచ్యువేషన్స్ ఏంటి? కేసు గెలిచిన తర్వాత అతని రియాక్షన్ ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మనతో పాటు ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు నటి హేమ. సో లెట్స్ టాక్ టు హర్ డైరెక్ట్లీ. హేమ గారు నమస్తే అండి. నమస్తే. హ్యాపీ? చాలా హ్యాపీ. ఎవరండి హ్యాపీగా వండుకుని ఉంటారు? నేను నిర్దోషిని, నేను ఏ తప్పు చేయలేదని నా మనస్సాక్షికి తెలుసు. కానీ ప్రజలకు తెలియాలి కదా, మీ నుంచి వచ్చిన అంత సిలవలు పలవలుగా అయిపోయిన దానికి ఒక క్లీన్ చిట్ వచ్చినప్పుడు దాని గురించి కూడా ప్రజలకు తెలియాలి కదండి. అందుకే ఇంత దూరం వచ్చాను. ఇక్కడ ఒక్కసారి నేను మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు బెంగళూరు రేవ్ పార్టీ అనేది పెను సంచలనం. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ పార్టీ ఏంటి? మీరెందుకు వెళ్ళారు? ఆ పార్టీలో నిజంగా ఒక్కసారి ఆ రోజు ఏం జరిగింది అనేది వ్యూస్కి చెప్పే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఆ రోజు? తప్పకుండా అండి. ఏమీ జరగలేదు. అది నిజంగానే ఒక అబ్బాయిది బర్త్డే పార్టీ. ఆ అబ్బాయి నాకు సొంత తమ్ముళ్ళలాగా. మేము 10 years నుంచి ఆ అబ్బాయితో మేము ట్రావెల్ అవుతూ వస్తున్నాం. ఓకే, తన బర్త్డే, తను ఒక క్లబ్ ఓపెన్ చేయాలనుకున్నారు. ఆ క్లబ్ మూలంగా తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కలిపి ఒక చిన్న పార్టీ ఇద్దాం అనుకున్నారు. ఆ చిన్న పార్టీ కాస్త పెద్ద పార్టీ అయింది. ఆ పార్టీకి వచ్చిన కొంతమందిలో డ్రగ్స్ తేవడం జరిగింది. అది డ్రగ్స్ ఎప్పుడు కూడా మన ముందు ఇలా టేబుల్ మీద పోసి చెయ్యరు. నేను వచ్చాను అనుకోండి, మాట వరుసకి మీరుంటే కూడా, మీరెవరో నాకు తెలియకపోయినా నేను వస్తున్నాను అనుకోండి, సిగరెట్ కాలుస్తూ కూడా ఇట్లా వెనక పెట్టుకుంటారు, లేదా కింద పాడేస్తారు. ఒక రెస్పెక్ట్. అలాంటిది అక్కడ ఉన్నాయని కూడా మనకు తెలియదు. నేను వెళ్ళిన మాట వాస్తవం, నేను వచ్చేసానని చెప్పిన మాట కూడా వాస్తవమే. నేను వచ్చిన తర్వాత మా ఇంట్లోంచి నా బిర్యానీ వీడియో పెట్టింది కూడా నిజమే. సో ఇవన్నీ ఒక న్యూస్ మీరు వేసేసిన తర్వాత అది కాదు అని నేను ఎంత చెప్పినా, ఎంత మొత్తుకున్నా, నన్ను ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ అన్నారు. కానీ నా బాధని, నా మనోభావాన్ని ఎవరు అర్థం చేసుకోలేదు. అదే పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఓవర్ యాక్టింగ్ అనే పదం నేను ఎందుకు ఉపయోగించడం జరిగిందంటే దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో బట్ మీరు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత పార్టీలో ఉన్నారు. ఓకే, కూల్, పార్టీ అంతా నడుస్తుంది. మీకు ఎక్కడ అనుమానం రాలేదా? ఎందుకు సార్ ఇంత పెద్ద ప్లేస్, అది అంతమంది వచ్చారు. అసలు రేవ్ పార్టీ అంటే నామ్స్ ఏంటి చెప్పండి నాకు. పిల్లలు, తల్లులు, అంకుల్స్, ఆంటీలు, కాదు అంటే అక్కడ డ్రగ్స్ దొరికినంత మాత్రాన రేవ్ పార్టీ కదా, ఆడపిల్లలు ఉన్నంత మాత్రాన అది రేవ్ పార్టీ కాదు. అది రియల్ గానే బర్త్డే పార్టీ. ఓకేనా? ఆ బర్త్డే పార్టీకి పిల్లలు కూడా వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్స్, వాళ్ళ పిల్లలు, ఫ్యామిలీస్ తోనే వచ్చారు. అది రేవ్ పార్టీ అంటే అసలు మనకి రేవ్ పార్టీ అనేది వేరే దృష్టిలో ఉంటాంగా, టోటల్ గానే అది కాదు. నేనంటూ అక్కడ లేకపోయి ఉండుంటే ఆ పార్టీ 4 కేసుల్లో అదొక కేసు. ఇంట్రెస్టింగ్. మీరంటూ లేకపోయి ఉంటే అది కేసు కాదు అంటే అంత పెద్ద కేసు కాదు. మామూలుగా అంత హైప్ రాకపోయి ఉండొచ్చు. ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుందంటే హేమ వెళ్తున్నా అని చెప్పి హేమని టార్గెట్ చేసేందుకు ఎవరైనా చేశారా? అయ్యో, అలా ఏం లేదండి. ఎవ్వరు టార్గెట్లు ఏమీ చేయలేదు. సో కాకపోతే మా వాళ్ళు ఏం చేశారంటే ఏదో 2-3 కార్డ్స్ లో ఈ టైం నుంచి ఈ టైం వరకు పార్టీ అనేది వేశారు. అది 2-3 పంపించారు. ఓకే, అది ఎలాగా బయటికి వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఎవరికో అందింది. నా వల్ల నన్ను టార్గెట్ చేసి ఏమి చేయలేదు అక్కడ. ఎందుకంటే నేను పార్టీస్కి వెళ్తాను, వస్తాను, ఇక్కడ కూడా పార్టీస్కి వెళ్తాను. అసలు అది మ్యాటరే కదండి. నేను ఒక ఆర్టిస్ట్ అవ్వడం వల్ల, నేను ఒక సెలబ్రిటీని అవ్వడం వల్ల ఆ న్యూస్కి అంత ఏమంటారు హైప్ వచ్చేసింది.
నేను లేకపోతే అది నార్మల్, మీరు ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల జరిగిన పార్టీస్ లాగానే అది ఒక పార్టీ. రైట్, కంటిన్యూ చేద్దాం. హేమతో చాలా మంది అఫ్ కోర్స్ క్వశ్చన్స్ అడగాలని చెప్పి మీరు అనుకుంటే కనుక, అండ్ మీకోసం లైన్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కామెంట్ సెక్షన్ మీరు కమెంట్ చేయొచ్చు. హేమ గారి నుంచి ఏమైనా క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నా, అఫ్ కోర్స్ షీ ఇస్ రెడీ టు ఆన్సర్. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేంత తనకు సిద్ధం అంటూనే హేమ గారు రావడం జరిగింది. సో ఈ క్రమంలోని ఇంట్రెస్టింగ్లీ దాదాపుగా కొన్ని వేల మంది చూస్తున్నారు ఈ లైవ్ని, కాబట్టి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు కమెంట్ చేయండి, ఆ క్వశ్చన్ని నేను అడిగే ప్రయత్నం చేస్తాను. హేమ గారికి సంబంధించి మీరు ఆ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక అడిగే ప్రయత్నం చేయండి, నేను మీ బదులుకి ఇక్కడ అడిగే ప్రయత్నం చేస్తాను. హేమ నిర్దోషి అవును కాదు అని చెప్పి ఇక్కడ ప్రశ్నను ఆ పోల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. కొంతమంది అఫ్ కోర్స్ నిర్దోషి కాదు అవును, ఈ ఫ్లక్చువేషన్స్లో ప్రస్తుతం కాదు అంటూ కాదు అని చెప్పి 60% మంది అంటున్నారు. నిర్దోషి కాదు అనేది, అవును అనేది 30% మంది అంటారు. అఫ్ కోర్స్ ఇంకా తక్కువ పోలింగ్ ఇప్పుడు చూస్తుంటారు కాబట్టి బహుశా ఈ వర్షన్ అంతా విన్న తర్వాత క్లారిటీ వస్తారు. ప్లీజ్ కంటిన్యూ. అసలు కోర్టు నేను కాదని తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ 60% అంటే కోర్టు కూడా వాల్యూ ఉండదా? కోర్టు అల్టిమేట్ మనకి కోర్టు, మీ మీడియా కాదు, నేను కాదు. కరెక్ట్, రైట్. సో అంటే నేను అంటుంది ఏంటంటే బహుశా జనాలకి కూడా తెలుసు కదా, ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ కదా. అవును, నేను అందుకే అంటుంది ఏంటంటే అందుకే కదా నేను ఇక్కడికి వచ్చాను. సో అట్లా ఎట్లా మాట్లాడతారు అంటే కోర్టు తీర్పును కూడా వీళ్ళు ధిక్కరిస్తారా? ఓకే, సో ఇంట్రెస్టింగ్. తను అడుగుతోంది కోర్టు తప్పు కదా అంటున్నా. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు నా మాట పట్టించుకోలేదు, నేను కాదు అంటే వినలేదు, వినకుండా మీ న్యూస్లు వేశారు. ఇప్పుడు కోర్టులో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఓటేశారు వీళ్ళు ఓటేశారు అంటే మళ్ళీ నన్ను బ్లేమ్ చేసే ప్రయత్నమే మీరు చేస్తున్నారా అనిపిస్తుంది నాకు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఓకే. సో ఒకసారి హేమాకి సంబంధించి క్లీన్ చిట్కి సంబంధించిన ఆ విజువల్ నేను చూపించే ప్రయత్నం చేయబోతున్నాను మరి కాసేపట్లో. హేమాకు క్లీన్ చిట్ వచ్చింది, ఒకసారి మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. ఒకసారి కాపీని, ఆ క్లీన్ చిట్ వచ్చిన కాపీని మీరు చూడడం జరుగుతుంది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన కాపీ అది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకి సంబంధించి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, దీని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. మీరు చూడొచ్చు ఆ పేర్లు పైన హేమాని మెన్షన్ చేస్తుంది, శ్రీమతి హేమ అంటూ కూడా అక్కడ మెన్షన్ చేసిన కాపీని మీద ఎక్స్క్లూజివ్గా ఒకసారి నేను చదివించే ప్రయత్నం. హానరబుల్ అంటూ కూడా శ్రీమతి హేమ అంటూ కూడా అక్కడ ఇస్తున్నాయి, అండ్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అని చెప్పి ఇస్తూ ఐ రిక్వెస్ట్ ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ ఒకసారి కాపీని పంపించే ప్రయత్నం చేయండి. మీరు చూడొచ్చు దాంట్లో మెన్షన్ చేస్తుంది స్టేట్ ఆఫ్ కర్ణాటక రిప్రజెంటెడ్ బై సిటీ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు అంటూ కూడా డిస్ట్రిక్ట్ బెంగళూరు స్టాండ్స్ క్వాష్ ఇన్ సో ఫార్ యాజ్ పిటిషనర్ ఆర్ అక్యూజ్డ్ నెంబర్ 11 అంటూ కూడా అక్కడ మెన్షన్ చేసిన క్రమం. సో దాదాపుగా 2024లో నమోదైన కేసు ఇది. 2025 వచ్చేస్తుంది. 2024లో నమోదైన కేసు ఇది. 2025 మీరు చూడొచ్చు క్రిమినల్ పిటిషన్ నెంబర్ అంటూ 2024 మీరు చూస్తే కనుక ఇక్కడ హేమకి అలాగే స్టేట్ ఆఫ్ కర్ణాటక రిప్రజెంటెడ్ బై సిటీ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు సిటీ అండ్ హెబగోడి పోలీస్ స్టేషన్ అంటూ కూడా ఆ అంశానికి సంబంధించి ఇది డిజిటల్ కాపీ. యూ కెన్ సీ ద డిజిటల్ కాపీ అని చెప్పి. సో ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం ఆ ఉత్తర్వులు మీరు ఎక్స్క్లూజివ్గా చూడడం జరుగుతుంది ఆర్టీవీ.